ఎవరితో కూడా ఎక్కువ డీప్ బాండింగ్ పెట్టుకోవద్దు. మళ్ళీ చెప్తున్నా, కొడుకుతో అయినా, కూతురుతో అయినా, తల్లితో అయినా, తండ్రితో అయినా, అన్నదమ్ములతోనైనా, సమాజ ప్రజలతోనైనా లోతైన అనుబంధాన్ని ఎవరితో ఏర్పరచుకోవద్దు. ఒకే ఒక్కడితో మనం లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవాల్సింది, దేవుడితో. ఆయనతో ఎవరు సమానంగా, ఆయనకి ఈక్వల్ ఎవరు కారు. అరే తెగించి బతకడం నేర్చుకోవాలండి, లేకపోతే చంపుతారండి. కత్తులాడరు దుర్మార్గులు. నాలుకల్ని కత్తుల కంటే వాడి సావు కొడతారయ్యా. నోళ్ళు, నరం లేని నాలుకలు అప్పుడే పొగుడుతాయి, అప్పుడే తిడతాయి, అప్పుడే పొగుడుతాయి. ఎంతసేపు ఆ నాలుక మారటం. అప్పటిదాకా ఇడి తిరిగింది, ఒకటి ఇచ్చాడంటే దేవుడు ఇడి తిరిగిద్ది, ఇంకొకటి ఇచ్చాడంటే అసలు తిరగకుండా ఆగిపోయింది. ఇక అంత బేబేలే. ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది?